లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర గవర్నర్స్ ఎవరైతే చూసుకున్నారో ఎవరి మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి ఆర్థిక నేరస్తులు గారు. అండ్ ముఖ్యంగా వేరే పార్టీల నుంచి తెచ్చుకొని గవర్నర్స్ కింద అండ్ ప్రెసిడెంట్స్ కింద పెట్టినంత దౌర్భాగ్యం మా బీజేపీ పార్టీకి ఎప్పుడు లేదు, రాదు. అది మా పార్టీ సిద్ధాంతం. మేము చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. ఎందుకంటే బీజేపీ బేసిక్ ప్రిన్సిపల్ ఒకసారి నేను గుర్తు చేస్తాను సార్. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, దాని తర్వాత మేము. ఇది బేసిక్ సిద్ధాంతం. ఎన్ని పార్టీ స్టేట్ ఆఫీస్ మీరు వెళ్తే పెద్ద పెద్ద అక్షరాలతో ఫస్ట్ ఇవే కనబడతాయి మా కార్యకర్తలందరికీ. ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఓడకి చిల్లుబడింది సార్, ఒక పెద్ద ఓడకి చిల్లుబడింది. సో 1 by 1 అందరు లైఫ్ జాకెట్స్ వేసుకొని దుంకేస్తున్నారు. అంతకంటే ఇక్కడ ఏం లేదు అక్కడ. సో ఇది క్లియర్ గా తెలుస్తుంది అక్కడ. ఇవాళ రోజు విజయసాయి రెడ్డి గారు ఎవరైతే ఒక 3 generations ఆఫ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ, 3 generations తో మంచి సత్సంబంధాలు కలిగిన ఒక పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్, ఎన్నో ఇప్పుడు ఒక విధంగా జగన్ గారి మీద ఉన్న అన్ని కేసుల్లో నేను A2 కింద పరిగణించబడ్డాడు. మొన్న చూసుకుంటే కాకినాడ సీపోర్ట్ కేసులో కూడా ఈడీ అతని మీద ECIR ఫైల్ చేసింది అని అతన్ని కూడా ఇప్పుడు సమన్స్ పంపించారు హాజరు కమ్మని. సో ఇవన్నీ ఇన్ని కేసుల్లో ఆయన అక్యూజ్డ్ కింద ఉన్న ఒక వ్యక్తి, వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో క్లోజ్ గా ఉన్న వ్యక్తి. సదరు అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎవరైతే ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో సీఎం కింద చేశారో, దాని తర్వాత వాళ్ళ అబ్బాయి ఎంపీ కింద చేశారు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత పరిణామాలు ఏమైనా మనకు తెలుసు. ఆయన సపరేట్ పార్టీ పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఈయన సపోర్టర్ గా వాళ్ళ ఫ్యామిలీ ఆర్డెంట్ ఫ్యాన్ గా ఈయన ఎన్నో సేవలు అందించాడు ఆ ఫ్యామిలీకి. ఆయన పార్టీ కంటే ఎక్కువ ఫ్యామిలీకి సేవలు అందించాడని మనం క్లియర్ గా చెప్పగలుగుతాం. సో అలాంటి వ్యక్తి ఇవాళ రోజు రిజైన్ చేశాడంటే ఇట్స్ క్లియర్ కట్ దట్ ఆ ఓడకి చిల్లులు పడ్డాయి. సో అందరూ 1 by 1 లైఫ్ జాకెట్ వేసుకొని దుంకేస్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారితో మొదలైంది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకుంటే వాళ్ళకు ఉన్నదే 11 రాజ్యసభ ఎంపీలు. అందులో ఆల్రెడీ ఒక 3 మొన్ననే ఇంతకుముందే రిజైన్ చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు ఈయన ఎవరైతే మెయిన్ వికెట్ అనుకున్నామో మెయిన్ వికెట్ కూడా పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆళ్ళ రామరెడ్డి గారు వీళ్ళు కూడా నెక్స్ట్ లైన్ లో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఏంటండి అయోధ్య రామరెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి గారు ఇప్పుడు లైన్ లో ఉన్నారని చెప్తున్నాం. దాని తర్వాత ఇంకా మిగిలిందల్లా ఇంకా కొందరు ఉన్నారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ సంగతి కూడా మెయిన్ వికెట్ పడినప్పుడు ఇంకా మిగతావన్నీ కూడా రిటైర్డ్ అవుట్ అవ్వడం ఎక్కువ టైం పట్టదండి. అది నేను చెప్పేది. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ వీళ్ళ మీద ఇంకొక మిత్రులు అన్నారు ఈ కేసులు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, ఇంకా అరెస్ట్ చేయట్లేదు ఎందుకు అని చెప్పి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అయ్యారు, ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారు. నేను ఇదివరకు కూడా మన ఇంటర్వ్యూలో ఇదివరకు కూడా చెప్పాను. ఇప్పుడు ఒక అక్యూజ్డ్ కింద ఆయన ఉన్నప్పుడు ఆయన మీద జ్యుడిషియల్ రిమాండ్ అయిపోయిన తర్వాత బెయిల్ అప్లై చేసుకుని హక్కు ఉంటుంది. బెయిల్స్ వస్తే వీళ్ళకి బెయిల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్న సోషల్ స్టేటస్ కూడా ఒక విధంగా ఉంటుంది. సోషల్ స్టేటస్ అంటే ఇక్కడ వేరే విధంగా పరిగణించకూడదు. అది సోషల్ స్టేటస్ ఏంటంటే ఒక పెద్ద అపోజిషన్ లీడరు, లేకపోతే ఒక పెద్ద సీఎం, ఒక రాష్ట్రానికి సీఎం, లేకపోతే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి చూసుకుంటే ఒక రాజ్యసభ ఎంపీ, ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు ముందస్తు బెయిల్స్ అప్లై చేసుకోవచ్చు, తర్వాత రెగ్యులర్ బెయిల్స్ అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి బెయిల్స్ కొద్దిగా లేట్గా అయినా కూడా ముందుగా అయినా కూడా వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఒక గౌరవనీయ పొజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళు దేశాన్ని వదిలి పారిపోయే పరిస్థితి కాదు, ఏమి ఉండవని చెప్పి ఈ నేపథ్యాల్లో కోర్టులు కొన్ని పరిగణించి దాని ప్రకారంగా వీళ్ళు బెయిల్స్ వస్తే ఆ బెయిల్స్ ని ఆ కండిషన్స్ ఏవైతే వీళ్ళు ఉంటాయో అవి ఉల్లంఘించుకుంటే వీళ్ళు జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే వాళ్ళని లోపల పెట్టాల్సిన అవసరం ఉండదు. సో దాని ప్రకారంగా న్యాయం దానిపైన చట్టం దానిపైన చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ థింగ్ అది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ ఇండిపెండెంట్ బాడీస్. వీటికి గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ పార్టీ ఉన్నా కూడా వాటికి ఈ ఈడీ అండ్ సిబిఐ సంస్థలకు సంబంధం ఉంది. అవి ఇండిపెండెంట్ బాడీస్. అవి వాళ్ళ యొక్క కేసు యొక్క ప్రైమా ఫేసీ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు. దాని తర్వాత ఈడీ అయితే ఈసీఐఆర్ ఫైల్ చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ అయ్యి దాంతో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాని తర్వాత ట్రైల్కి వెళ్తారు. దాని ప్రకారం దాని పైన అవి చూసుకుంటారు. ఇందులో గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ అవి కానీ మేము చేయకూడదు. అలాంటి చేయకూడదు. చేయాలనుకుంటే ఈ పార్టీకి చాలా మందిని ప్రముఖులు ఎప్పుడూ లోపల పెట్టేవాళ్ళు. అవన్నీ మేము చేయలేదు. బీజేపీ పార్టీ ఎప్పుడు స్టాండ్ క్లియర్గా ఉంటుంది సార్. మేము ఏంటంటే మేము చెప్పినట్టు నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, దాని తర్వాత మేము, అంతే. సో మేము దాని పరంగానే ఒక నేషన్కి ఏది ఉపయోగపడుతుందో, ఒక రాష్ట్రానికి ఏది ఉపయోగపడుతుందో దాని పరంగా చేస్తాం. ఇవాళ రోజు అందుకే వైజాగ్ స్టీల్ కూడా మేము అది ప్రైవేటీకరణ ఆపేసి ఇవాళ రోజు అన్ని వేల కోట్లు, 15,000 కోట్లు మేము ఒక ఫండ్కి, రాష్ట్రానికి ఫండ్ కింద ఇచ్చి, మొన్న కూడా మన అమిత్ షా గారు, మొన్న నేను కూడా వెళ్ళాను, అది అంత మేము కూడా కృష్ణా జిల్లా తరఫు నుంచి మేమే కార్యకర్తలను తీసుకుని బస్సులు వేసి మరి మేము తీసుకెళ్ళాం యాజ్ కృష్ణా జిల్లా ప్రైమ్ కన్వీనర్ లాగా. సో ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ లాంచ్ కానీ ఇవన్నీ కానీ ఇంత ప్రెస్టీజియస్గా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మేము కష్టపడి పనిచేస్తుంటే ఒక పక్కడి నుంచి, అండ్ ఏదైతే ఇట్ ఈస్ ఇన్విటబుల్, ఈ వైసీపీ పార్టీ వాళ్ళ రోజు నిర్వీర్యం అవ్వబోతుందని మనకి ఎప్పుడైతే వాళ్ళకి 11 సీట్స్ వచ్చాయి అప్పుడే కన్ఫర్మ్ మనకి. ఇంక ఇప్పుడు కొత్తగా ఇందులో మనం ఆశ్చర్యపోయేది ఏముందనేది నా క్వశ్చన్. ఇది జరగాల్సిందే ఎప్పటికైనా. అక్కడ ఇన్ని రోజులు వాళ్ళు ఉన్నారు, ఉపయోగించుకున్నారు, ఆ చెట్టుకి పండ్లు ఉన్నంతకాలం తిన్నారు. ఇప్పుడు చెట్టు రాలిపోయే పరిస్థితి వచ్చింది. వీళ్ళందరూ ఇంకా వేరే చెట్టు చూసుకుంటున్నారు అంతే. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లో ఏదో నేను ఇంకా రాజకీయాలకు విరమించుకుంటున్నాను, నేను ఇంకా మొత్తానికి రాజీనామా చేసేస్తున్నాను అని క్లియర్గా చెప్తున్నారు. వేరే పార్టీకి వెళ్ళాలని నేను అంటున్నాడు. కానీ ఫ్యూచర్ మనం చెప్పలేం. వీళ్ళందరి గురించి తెలిసిందే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సో విజయసాయి రెడ్డి గారు నిజంగానే రిటైర్డ్ హర్ట్ అయిపోయి పర్మనెంట్ గా రిటైర్మెంట్ తీసుకుంటారా, ఏజ్ వల్ల దేని వల్ల, మరి అది ఆయనకు తెలియాలి.
బట్ మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ నేను చెప్పినట్టు పార్టీ పని అయిపోయింది కాబట్టి ఇట్స్ క్లియర్ సిమ్టమ్, పార్టీ పని అయిపోయింది, వాళ్ళు జంప్ అయిపోతున్నారు వన్ బై వన్. సో అంతకంటే ఏం లేదు. అంతేగాని దీనికి మధ్యలో బీజేపీకి ఏం సంబంధం లేదు, ఇంకా వాటికి ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ జస్ట్ ఏదో అదిగో పులంటే ఇదో తోక అన్నట్టుగా మమ్మల్ని ఏదో అంటే ప్రతిదానికి సెంటర్ లో మేము ఉన్నాం కాబట్టి బీజేపీ చేశారు లేకపోతే టీడీపీ అంటే సార్ ఎక్కువగా మీ పార్టీ నేతలతో కావచ్చు లేదంటే చాలా వాళ్ళతోనే ఎక్కువగా కనిపిస్తుంటారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అదే విధంగా కూడా అపాయింట్మెంట్లు కూడా గతంలో ఆ విధంగా దొరికేవి కదా. మాత్రాన ఆయన మాతో సంబంధాలు ఉన్నట్టు కాదు, ఎవరున్నా సత్సంబంధాలు ఉంటాయి మాకు సెంట్రల్ లెవెల్లో. బికాస్ వెన్ ఇట్స్ స్టేట్ రిలేటెడ్ పోస్ట్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ స్టేట్ కి సంబంధించిన వాళ్ళతో అక్కడ సెంట్రల్ లో రాజ్యసభ ఖచ్చితంగా పార్లమెంట్ లో అక్కడిక్కడ వాళ్ళు పరిచయస్తులే ఉంటారు. మేము వాళ్ళతో ఫోటోలు దిగుతాం, మాట్లాడితే ఇవన్నీ కామన్. జస్ట్ బికాస్ మేము మాట్లాడినంత మాత్రం మాతో సత్సంబంధం ఉంది, మేమేమో చేసేస్తున్నట్టు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు కాదు సార్.